హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బిఎస్సి ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అందులో ఆ కోర్స్ ఎవరైనా తీసుకుంటే సో వాళ్ళందరికీ మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ, మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ ఉంటుంది. అయితే కొందరు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఉంటారు. సో వాళ్ళకి మేజర్ సబ్జెక్ట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అదేవిధంగా సాలిడ్ జియోమెట్రీ అనే పేపర్స్ వస్తాయి. అయితే ఎవరైతే ఫస్ట్ బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకుని ఉంటారో సో వాళ్ళకి ఒక పేపర్ ఉంటుంది. సో దాని పేరే మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ. సో దాన్ని ఏమంటామంటే మేజర్ పేపర్ అంటాము. ఓకే, సో ఏపీ స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి ఒకటే సిలబస్. ఓకే, సరే. సో మరి చూద్దాం ఈ యొక్క పేపర్ నుంచి యూనిట్ 1 బేసిక్ లీనియర్ ఆల్జీబ్రా అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో దానికి సంబంధించిన 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి, వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ర్యాంక్ని కనుక్కోవాలి. సో అయితే యూజింగ్ ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించుకొని ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ జనరల్గా ర్యాంక్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకేనా, సరే. మరి నాన్ జీరో రోస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో ఒక రోలో అన్ని జీరోలు ఉంటే ఆ రోని ఏమంటామంటే జీరో రో అంటాం. ఏమంటాము? జీరో రో. అదేవిధంగా ఏదైనా ఒక రోలో జీరో కాకుండా నాన్ జీరో ఎలిమెంట్, సో ఇక్కడ చూడండి 3 జీరోస్ ఉన్నాయి, ఒకటి నాన్ జీరో, కాబట్టి ఒకటి నాన్ జీరో ఉన్న ఆ రోని ఏమని చెప్పచ్చు అంటే నాన్ జీరో రో అని చెప్పచ్చు. కాబట్టి ఏదైనా ఒక రోలో అన్ని జీరోస్ ఉంటే జీరో రో అని, ఏదైనా ఒక రోలో జీరో కాకుండా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే అప్పుడు దాన్ని నాన్ జీరో రో అని చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లానికి మీ యొక్క ప్రాబ్లంలో రఫ్లో చెప్తున్నా, నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది? ర్యాంక్ 2 అవుతుంది. ఓకేనా, సో ఇది అన్నమాట. మరి ఇప్పుడు మనం ఎక్లాన్ ఫామ్ని ఉపయోగించుకొని ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్లాన్ ఫామ్ ఏంటి సార్ అంటే, ఎక్లాన్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మారుస్తే సో అది ఎక్లాన్ ఫామ్ అవుతుంది. కాబట్టి బేసిక్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి మీరు. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మళ్ళీ ఇంకొక డౌట్ సార్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ జీరో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరో అవ్వాలి. మళ్ళీ ఇంకొక డౌట్ సార్, ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి సార్? ఇదే ప్రిన్సిపల్ డయాగ్నల్. సో దానికి బిలో ఉన్న ప్లేసెస్లో, కాబట్టి మీరు గమనిస్తే 1కి బిలో 0 0, 2కి బిలో 0. సో ఇక్కడ ఏవైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, నాన్ జీరో ఎలిమెంట్ ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నా అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని ఎలిమెంట్స్ జీరో రావాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మారిపోద్ది. ఓకేనా, సరే. సో దాని తర్వాత ర్యాంకుని డిసైడ్ చేస్తాను. ఎస్, సో ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను వినండి. ఇక్కడ మీరు గమనిస్తే మన ప్రాబ్లంలో 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. చూడండి, 1 ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ రాస్తున్నా, 1 -1 1 1. ఓకే, వాటికి బిలో ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే 2 ప్లేస్లో 0, 3 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0 రావాలి. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది కదా, ఫస్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ -1కి బిలో ఏమున్నాయి ఇక్కడ మీరు చెప్పాలి, వీటికి బిలో. సో -3 ప్లేస్లో 0, -1 ఉన్న ప్లేస్లో 0. అదేవిధంగా 1కి బిలో 0 అన్నమాట. ఎస్, కాబట్టి దీన్ని ఏమంటాము?
అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పుడు ర్యాంక్ని డిసైడ్ చేస్తాం. ఓకేనా, గమనించుకోండి. సో R1, R2, R3, R4, R1ని ఉపయోగించుకొని R2 రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, R3 రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని, R4 రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ R2 ఉందిగా, సో R2 రోని ఉపయోగించుకొని R3ని 0 చేయాలి, R4లో ఉన్న ఎలిమెంట్ని 0 చేయాలి. చివరిగా R3ని ఉపయోగించుకొని R4ని 0 చేసేయాలి. ఓకే, సరే. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తున్నాను. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అని అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 0 1, అదేవిధంగా 2 -1 1 0, అదేవిధంగా 3 - 3 1 1, 1 -1 -1 1. ఎస్, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత సార్ అంటే 4/4 అంటాం. ఎందుకు? 4 రోస్ ఉన్నాయి, అదేవిధంగా 4 కాలమ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, R1ని ఉపయోగించుకొని ఈ రెండింటిని ఇక్కడ మీకు హింట్ లాగా రాస్తున్నా. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్లాన్ ఫామ్లో ఇంకొక చిన్న పాయింట్ 1 ఉండాలా? ఎస్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకో, ఇంటర్చేంజ్ చేసుకుంటాం. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతే. ఓకే, ఈ 3 రోస్లో 1 లేదు, అన్నిటికీ 2 3 4 ఉంది, అప్పుడు తప్పదు ఇంకా. సో అట్లనే రాసుకో, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అదే రాసుకో. ఓకేనా. ఎస్, సో కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, ఈ యొక్క ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ రోస్ని మాత్రమే ఆపరేట్ చేయాలి. ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా. సో కాబట్టి R1ని ఉపయోగించుకున్న R2, R3, R3 ఫస్ట్ దీన్ని 0 చేయాలి. చూడండి, చాలా సింపుల్గా చెప్తున్నా, ఒక లైన్ రాస్తున్నా. టు ఫైండ్ the rank of the matrix, reducing, దానికోసం ఏం చేయాలి? reducing the given matrix into echelon form by using only row operations. Row operations ని ఉపయోగించి మాత్రమే చేయాలి, కాలమ్స్ ని చేయకూడదు అంటున్నాడు. ఎందుకు సార్ అంటే ఇది మెథడ్, దీనికి వర్కింగ్ రూల్. ఓకే, సరే, బై యూజింగ్ రో ఆపరేషన్స్. సరే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను R1ని ఉపయోగిస్తున్నా, దేన్నైతే ఉపయోగిస్తున్నావో దానితో క్రాస్ మల్టిప్లై చేయి. రెండోది దేన్ని 0 చేయాలి? R2, R3, R4. ఓకేనా, అవి రాసుకో. ఫస్ట్ చూడండి, R2 రాసుకుంటున్నా, మళ్ళీ ఈ R2నే ఇక్కడ రాసుకో, సబ్ట్రాక్షన్ చేసుకో. యూజ్ చేసేది ఎవరిని? ఇక్కడ R1ని, కాబట్టి ఇక్కడ రాసుకో R1. ఒక నంబర్కి స్పేస్ వదలండి, ఇక్కడ 2నో 1నో రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ R3ని 0 చేయాలి. ఫస్ట్ దేన్నైతే 0 చేయాలో దాన్ని రాసుకో, R3 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి. R1ని ఉపయోగిస్తున్నావు, అన్నిట్లో చివరిలో R1 వస్తుంది. అదేవిధంగా R4ని 0 చేయాలి, R4 - R1. సరే, ఇప్పుడు ఈ ప్లేసెస్లో ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. రఫ్లో చెప్తున్నా చూడండి. R1 అంటే ఏంటో రాసుకో. ఫస్ట్ 1, R1ని ఉపయోగించుకుని ఒక్కొక్క దాన్ని 0 చేద్దాం. R2ని 0 చేయాలిగా, R2 అంటే ఎంత? 2. ఇప్పుడు మీరు గమనించండి, దేనితో క్రాస్ మల్టిప్లై చేయాలి? మీరు R1ని యూజ్ చేస్తున్నారు, R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. ఇది R1కి సంబంధించింది, ఇది R2. ఆ 1తో క్రాస్ మల్టిప్లై చేయి. చెప్పండి, 1 × R2 అంటే R2ని మైనస్ ఇట్లా సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా గాస్ జోర్డాన్ మెథడ్ అంటుంటారు, యాక్చువల్గా ఇంటర్లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అలా ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్ సింబల్ గుర్తుపెట్టుకోవాలి, మైనస్. ఇంకా R2లో కాన్స్టెంట్ ఎవరు? 2 R1 అయిపోయి, ఏం లేదు, సింపుల్. ఇప్పుడు రఫ్లో చెక్ చేసుకోవచ్చు. R2 అంటే ఎవరు సార్? 2నే
మైనస్ 2 ఇంటూ R1 అంటే ఎవరు 1, 2 మైనస్ 2 అంటే 0 అయిపోయాయి. ఈ ప్లేస్లో 0 వచ్చేసింది. ఓకేనా, అర్థమైందా? సరే, కాబట్టి ఏం చెప్పాను, R2 మైనస్ 2R1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ R1ని ఉపయోగించుకొని నేనేం చేయాలి, R3ని 0 చేయాలి. R1 రాసుకో, R3 అంటే ఏంటి 3 అనమాట. క్రాస్ మల్టిప్లై చేసుకో. ఇక్కడ కూడా యూజ్ చేసేది ఎవరిని, R1ని. R1లో కాన్స్టెంట్ ఎవరు, ఇదేగా 1, దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 మైనస్ 3R1. కాబట్టి అదే ఇక్కడ రాసే. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే 3 మైనస్ 3 ఇంటూ R1 అంటే 1, 3 మైనస్ 3 0. ఎస్, కాబట్టి R3 మైనస్ 3R1. నెక్స్ట్, సో అదే విధంగా R1ని ఉపయోగించుకొని R4ని 0 చేయాలి. ఎస్, క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R4 మైనస్ 1 ఇంటూ R1. R4 మైనస్ R1 అంటే R4 అంటే 1, R1 అంటే 1, 1 మైనస్ 1 0. కాబట్టి అది అలానే రాసేయాలి. ఎస్, సో దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వివాలెంట్ టు అంటాం ఈ సింబల్ని. ఓకే, ఇప్పుడు మనం ఎవరిని ఆపరేట్ చేసాం, R2, R3, R4ని. ఎవరిని ఆపరేట్ చేయలేదు, R1ని చేయలేదు. కాబట్టి R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అలానే రాసుకో. చెప్పండి, 1 2 0 1. నెక్స్ట్, R2ని ఏం ఆపరేషన్ చేశాను, ఫస్ట్ R2 రోలో ఉన్న ఎలిమెంట్స్ని రాసుకో. ఏమున్నాయి, 2 మైనస్ 1 1 0. మైనస్ చేద్దాం, 2R1. R1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయి. 2 2 2 జా 4, 0 2 1s 2. మిడిల్లో ఏముంది సింబల్, మైనస్. సబ్ట్రాక్షన్ చేయండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ని సబ్ట్రాక్షన్ చేయి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ప్లస్ 2 మైనస్ 2 0 అవుతుంది. మైనస్ 1 మైనస్ 4 రెండు మైనస్లను యాడ్ చేయాలి. మైనస్ 5 అవుతుంది. 1 మైనస్ 0 1, 0 మైనస్ 2 అంటే మైనస్ 2నే. కాబట్టి దాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. 0 మైనస్ 5 1 మైనస్. నెక్స్ట్, అదేవిధంగా R3ని ఏం ఆపరేషన్ చేశాను, ఫస్ట్ R3 రోలో ఉన్న ఎలిమెంట్స్ని రాసుకోండి. దాని తర్వాత 3R1. R1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయి. 3 3 2 జా 6, 0 3 1s 3. మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయండి. 3 మైనస్ 3 0, మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9 అవుతుంది. 1 మైనస్ 0 1, 1 మైనస్ 3 మైనస్ 2 సార్. కాబట్టి 0 మైనస్ 9 1 మైనస్ 2. నెక్స్ట్, ఇక్కడ R4 మైనస్ R1 డైరెక్ట్గా మీరు సబ్ట్రాక్షన్ చేయొచ్చు. R4 రోల్ నుంచి R1ని తీసేయండి. 1 మైనస్ 1 0, మైనస్ 1 మైనస్ 2 సార్. మైనస్ 1 మైనస్ 2 ఎంత, మైనస్ 3. నెక్స్ట్ చెప్పండి, మైనస్ 1 మైనస్ 0 అంటే ఎంత, మైనస్ 1. 1 మైనస్ 1 0. ఎస్, సో ఫస్ట్ మనం ఏమనుకున్నామో అది జరిగిపోయింది. R1ని ఉపయోగించుకున్న R2, R3, R4ని 0 చేశాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే R2ని ఉపయోగించుకొని R3ని R4ని 0 చేయాలి. అంటే మైనస్ 5ని ఉపయోగించుకొని ఈ రెండింటి ప్లేస్లో 0 చేయాలి. ఓకేనా, ఎస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నేనేం చెప్పా లాజిక్, దేన్ని 0 చేయాలి, R3ని R4ని. అది రాసుకో. ఫస్ట్ R3 రాసుకో, మళ్ళీ ఇక్కడ R3 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి. ఇక్కడ యూజ్ చేసేది ఎవరినో రాసుకో, R2ని. ఇక్కడ యూజ్ చేసేది R1ని. నెక్స్ట్ R4ని 0 చేయాల. R4 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి. యూజ్ చేయాల్సింది ఎవరిని రాసుకో. ఇప్పుడు రఫ్లో వేసుకో. R2 అంటే మైనస్ 5, R3ని 0 చేయాలిగా, మైనస్ 9. ఎస్, జాగ్రత్తగా. ఇక్కడ ఎప్పుడైనా ఈ రెండింటికి మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది. ఓకేనా, ఆపరేషన్లో మైనస్ వస్తుంది అనమాట. ఆ మైనస్ ఇక్కడ రాసే. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా, R2ని ఉపయోగిస్తున్నా. R2లో కాన్స్టెంట్ ఎవరు, మైనస్ 5. సో ఆల్రెడీ మైనస్ మైనస్ ప్లస్ చేసేసాను, మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయని అవసరం లేదు. కాబట్టి 5R3 మైనస్ 9R2. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది సార్. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే అక్కడ ప్లస్ మైనస్ మైనస్, ఇక్కడ రిజల్ట్లో మన ఆపరేషన్ మైనస్ ఉంటుంది, ప్లస్ అవుద్ది. అప్పుడు గమనించుకో. ఇప్పుడు చూడు, రఫ్లో చెక్ చేద్దాము. 5 ఇంటూ R3 అంటే మైనస్ 9, మైనస్ 9 ఇంటూ R2 అంటే మైనస్ 5. మల్టిప్లై చేయి. 9 5 45, మైనస్ మైనస్ ప్లస్ 9 5 45 0. ఓకేనా, ఎస్. కాబట్టి
సో ఏం చేయాలి, 5R3 మైనస్ 9R2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సో R4 ఇది కదా, ఎస్. R2ని ఫస్ట్ రాసుకోండి. R4 ఏంటి, -3. కాబట్టి మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ అవుద్ది, ఆపరేషన్లో మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి యూజ్ చేసేదాన్ని. 5R4 మైనస్ 3R2 అయిపోయి. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 5 ఇంటూ R4 అంటే -3, -3 ఇంటూ R2 అంటే -5, -15 ప్లస్ 15 0. ఎస్. కాబట్టి సో 5R4 మైనస్ 3R2. ఓకే. కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్, కంటిన్యూషన్ స్టెప్. సో ఇప్పుడు ఈ రెండు ఆపరేషన్స్ని మనం ఇక్కడ నోట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వలెంట్ టు R1 రోని R2 రోని అలానే రాసుకో. R3 R4ని ఆపరేట్ చేసింది. ఓకేనా. 1 2 0 1. నెక్స్ట్ చెప్పండి, 0 -5 1 -2. ఎస్. ఇప్పుడు ఇక రఫ్లో చేద్దాం. R3ని 5తో మల్టిప్లై చేయి. 0 ఇంటూ 5 0, మైనస్ అట్లనే రాసుకో. 9 5 45, మళ్ళీ 5 1 5, మళ్ళీ 5 ఇంటూ -2 -10. కొద్దిగా దూరంగా రాసుకో. 9 R2 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 9తో మల్టిప్లై చేయి. 0 ఇంటూ ఎనీథింగ్ 0, మైనస్ 9 5 45, 9 ఇంటూ 1 9, 9 2 18. మైనస్ ఉంది, మైనస్తో ప్రతి ఒక్క ఎలిమెంట్ని మల్టిప్లై చేయి. ఈ మైనస్ ప్లస్ అవుద్ది, ఈ ప్లస్ మైనస్ అవుద్ది, ఆ మైనస్ ప్లస్ అవుతుంది. 0 -45 ప్లస్ 45 0, 5 -9 -4, ప్లస్ 18 -10 అంటే ప్లస్ 8. 18లో 10 తీసేయండి, ప్లస్ 18 ఇక్కడ ఉండేది. కాబట్టి ఫైనల్గా 0 0 -4 -8, సారీ ప్లస్ 8. నెక్స్ట్ R4ని మనం ఆపరేట్ చేసాం. ఏం చేసాము, 5R4 రోలో ఉన్న ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయి. 5 3 15, 5 1 5 0. నెక్స్ట్ 3R2 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయి. 0 3 5 15, 3 1 3, 3 2 6. మైనస్తో మల్టిప్లై చేసుకో. మైనస్ ఉంది, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 0 -15 ప్లస్ 15 0, -3 -5 -8 ప్లస్ 6. కాబట్టి సో 0 0 -8 ప్లస్ 6. ఎస్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో ఎలిమెంట్స్ అన్ని జీరోలు అయ్యాయా? ఇక్కడ చూడండి, -4కి బిలో -8 ఉంది, అది 0 ఉండాలి. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇంకా చివరిగా ఒక ఆపరేషన్ చేస్తే సరిపోద్ది. R3ని ఉపయోగించుకుని R4ని చేయాలి. అప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలు అవుతాయి. ఎస్. దేన్ని జీరో చేయాలి, R4ని రాసుకో. ఒక చిన్న పాయింట్ గమనించుకో, ఇక్కడ R4 సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది R3. మైనస్ మైనస్ ప్లస్ ఉంది, ఇప్పుడు పక్కన రాసుకో. R3 అంటే 4, R4 అంటే 8. ఇప్పుడు 4 8 ఒకే టేబుల్ ఉన్నాయి కాబట్టి 4 1s 4 2s 8. దీన్ని ఇలా రాసుకుంటున్నా. ఓకేనా, సింపుల్గా ఉండడం కోసం సింప్లిఫికేషన్. ఒకే టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని ఉపయోగిస్తున్నావు, R3ని. R3లో కాన్స్టెంట్ ఎవరు, 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R4 మైనస్ ఇంకా మిగిలిన దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 2R3. రఫ్లో చెక్ చేసుకో. R4 అంటే ఇప్పుడు ఇవి కాదు, మన కన్వీనియంట్ కోసం రాసుకున్నాం. 8 - 2 ఇంటూ R3 అంటే 4. 8 - 8 0. కాబట్టి సో R4 - 2R3. ఇప్పుడు చూడండి, సో R1ని ఆపరేట్ చేయలేదు, R2ని చేయలేదు, R3ని చేయలేదు, రాసుకో అట్లనే. 1 2 0 1, 0 -5 1 -2, 0 0 -4 ఓన్లీ 8. ఇప్పుడు R4ని రాసుకో ఫస్ట్. 0 0 -8. 2R3 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ 2తో మల్టిప్లై చేయి. 0 0 2 4 8, 2 ఇంటూ 8 16. మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 0 0, -8 + 8 0, 16 -16 + 10 -10 అవుద్ది సార్. కాబట్టి 0 0 0 -10.
ఎస్, మరి ఇంకా కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో అయిపోయింది. ప్రిన్సిపల్ డయాగ్నల్ కి బిలో ఉన్న ప్లేసెస్ లో అన్ని ఎలిమెంట్స్ జీరోలు అయిపోయాయి. సో R1 ని పెంచుకున్న R2 R3 R4 ని జీరో చేసాం, R2 ని పెంచుకున్న R3 R4 ని జీరో చేసాం, R3 ని పెంచుకున్న R4 ని జీరో చేసాం. దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను ఇక్కడ, కంటిన్యూషన్ ఇక్కడ నోట్ చేస్తున్నా, దానికి కంటిన్యూషన్ విచ్ ఈజ్ an echelon form. మరి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి ఈ యొక్క మ్యాట్రిక్స్ లో? 1 2 3 4. ఒక రోలో అన్ని జీరోలు ఉంటే జీరో రో, 4 ఉంటాయి ఇక్కడ నాన్ జీరో రోలు. ఒక్క రోలో కూడా అన్ని జీరోలు లేవు కాబట్టి ర్యాంక్ 4 అవుతుంది. సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ రోతో డినోట్ చేస్తాం ర్యాంకుని. ఓకే, అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకుని రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అంతే. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి